తెలంగాణ టూర్ విశేషాలేంటి? ఏ ప్రారంభోత్సవాలు చేయనున్నారు? మిషన్ తెలంగాణలో భాగంగా మోడీ ఎలాంటి ప్రకటనలు చేయనున్నారు? దక్షిణాదిన నానాటికి విస్తరిస్తోన్న కాంగ్రెస్ కి ప్రతిగా మోడీ ఎలాంటి పథక రచన చేయనున్నారు? ఇక్కడి శ్రేణులకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వనున్నారు? మొత్తంగా మోడీ ఈ పర్యటన ఎలాంటి ప్రత్యేకతలని సంతరించుకొని కనిపిస్తోంది? ఇప్పుడు చూద్దాం. 2026 మే 10న మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కేవలం ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా రాబోయే రాజకీయ సమీకరణాలకు దిశానిర్దేశం చేసేలా కూడా తెలుస్తోంది. మొదట అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు ఎలాంటివో చూస్తే, ప్రధాని మోదీ సుమారు 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఇతర ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పరిధిలో పీఎం మిత్ర పార్క్ ని ప్రారంభించనున్నారు. ఇది సుమారు 1,327 ఎకరాల్లో విస్తరించింది. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కులలో ఒకటిగా నిలుస్తుంది. సుమారు 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తుందని ఓ అంచనా. ఇక రైల్వే ప్రాజెక్టుల విషయానికి వస్తే, కాజీపేట విజయవాడ సెక్షన్లో 3వ రైల్వే లైన్ సుమారు 118 కిలోమీటర్లు సహా 1,535 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల్ని జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ. సరిగ్గా అదే సమయంలో జాతీయ రహదారుల విషయం చూస్తే, హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గూడెబెల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు NH 167 4 వరుసల రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు మోదీ. పరిశ్రమల సంగతి చూస్తే, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ కి శంకుస్థాపన చేస్తారు. మల్కాపూర్లోని ఇండియన్ ఆయిల్ గ్రీన్ ఫీల్డ్ టెర్మినల్, హైదరాబాద్లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స అందించే సింధు హాస్పిటల్ ని ప్రారంభించబోతున్నారు మోదీ. ఇవన్నీ ఇలా ఉంటే, మిషన్ తెలంగాణలో భాగంగా చూస్తే, ఇక్కడ అధికారంలోకి రావడానికి ఎలాంటి రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలు రచించనున్నారు, స్థానిక కమల దళానికి ఎలాంటి సూచనలు చేయనున్నారు అన్న చర్చకు ఆస్కారం ఏర్పడింది. దానికి తోడు దక్షిణాదిన కాంగ్రెస్ బలోపేతం అవుతున్న తరుణంలో మోడీ పర్యటన రాజకీయంగానూ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నట్టు తెలుస్తోంది. మల్కాజ్గిరి సిపి సుమతి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కోఆర్డినేషన్ లో భాగంగా పిఎం రూట్ ని ఏ టైంలో మీరు ఆధీనంలోకి తీసుకోబోతున్నారు? 3 o'clock కి స్టార్ట్ అవుతుంది. -4 hours మేము కంప్లీట్గా రూట్ క్లియరెన్స్ అయిపోతుంది. -4 hours కంప్లీట్గా ఇట్ విల్ కమ్ అండర్ ద పోలీస్ కంట్రోల్. అవునండి, అక్కడ చాదర్ఘాట్ దగ్గర దిగుతారు. ఇది సంజీవ పార్క్, నెక్లెస్ రోడ్, నిజాం కాలేజ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, వీళ్ళకు డిఫరెంట్ నంబర్ ఆఫ్ వెహికల్స్కి ఎక్కువ అయ్యే కొద్దీ లాస్ట్ పబ్లిక్ గార్డెన్స్లో కూడా తీసుకుంటాం ఇన్ కేస్ ఎక్కువ అవుతాయి. సో ఇదంతా కూడా డీటెయిల్గా మీరు ప్రచురించండి, సో దట్ ఇట్ విల్ బి ఈజీ. అంటే మేము మా అంచనా కాదండి, ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు మాకు చెప్పిన దాని ప్రకారం మేము బందోబస్తు అరేంజ్మెంట్స్ ఆల్మోస్ట్ 1,00,000 వరకు చేసుకుంటున్నాము. ఇంకొకటి, వచ్చిన వాళ్ళకు ఎండ చాలా ఉంది కాబట్టి అక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో, ఆర్గనైజర్స్ సహాయంతో మనం అక్కడ ఇనఫ్ మెడికల్ సహాయం కానీ, తర్వాత ఎండలో ఏదైనా ప్రాబ్లం అయితే కూడా అక్కడ ఇమ్మీడియట్గా అంబులెన్సెస్ పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఏదైనా ఇమ్మీడియట్గా ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ ఉంటే కూడా ఒక గ్రీన్ ఛానల్ ఇచ్చుకుంటున్నాం. నైట్ ప్రైమ్ మినిస్టర్ గారు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యి ఇక్కడ నుంచి లెఫ్ట్ అయ్యి నెక్స్ట్ డెస్టినేషన్ రీచ్ అయ్యేవారు. అంటే మనకు ఉన్నవే కాకుండా అడిషనల్గా ఒక 80 కెమెరాలు అరౌండ్ పరేడ్ గ్రౌండ్స్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ CCTV కమాండ్ కంట్రోల్ నడుస్తుంది. ఇంకా ఈ డైవర్షన్ పాయింట్స్ని మీరు కొంత ప్రెస్ ద్వారా తెలుసుకొని అక్కడ నుంచి డైవర్ట్ అయ్యి మీ వెహికల్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా గ్రీన్ ఛానల్ ఉంటుంది. థ్యాంక్ యూ. कल संडे को प्राइम मिनिस्टर साहब का पब्लिक मीटिंग मल्काजगिरी पुलिस कमिश्नरेट में, दैट टू परेड ग्राउंड्स में है. 1 लाख जने आने का अंदाज़ा है. इसमें जो
ऑर्गेनाइजर्स है उसके हिसाब से 1 लाख लोग आने वाले हैं एंड पूरा ये लोग नॉर्थ तेलंगाना और साउथ तेलंगाना से पूरा मिलके लगभग 3,200 बसेस को इस्तेमाल कर रहे हैं, आरटीसी बसेस को, और 2,000 प्लस बसेस को 4 व्हीलर्स को इस्तेमाल कर रहे हैं। इसके लिए पूरा पार्किंग का इंतज़ाम ऑलमोस्ट 8 प्लेसेस मलका। కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తుంటే మోడీ డెవలప్మెంట్ కార్డ్ని బలంగా వినియోగించనున్నారు. కేంద్ర నిధులతో తెలంగాణలో జరుగుతున్న సంక్షేమాలని ప్రజలకి వివరించడం ద్వారా తన పట్టుని నిరూపించుకోవాలని చూస్తున్నారు ప్రధాని మోదీ. గత పర్యటనల మాదిరిగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అంశాలపై ప్రధానంగా దృష్టి సారించేలా కనిపిస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసేలాగా కనిపిస్తోంది. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగ సభ ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహం నింపబోతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి కేంద్ర పథకాల్ని తీసుకువెళ్లాలని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించే అవకాశం ఉంది. ఇంతకీ ఈసారి మోడీ పర్యటన ప్రత్యేకతలేంటి అని చూస్తే ప్రభుత్వ కార్యక్రమం ప్లస్ భారీ బహిరంగ సభ కాగా సుమారు 2 లక్షల మందితో ఈ బహిరంగ సభని నిర్వహించడం ద్వారా తన బలాన్ని ప్రదర్శించనున్నారు ప్రధాని మోదీ. కర్ణాటకలో పర్యటించిన వెంటనే తెలంగాణకి రావటం ద్వారా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదనే సంకేతాన్ని పంపనున్నారు. వరంగల్ మరియు జహీరాబాద్లలో పారిశ్రామిక ప్రాజెక్టులపై దృష్టి సారించడం ద్వారా యువతను, నిరుద్యోగుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా ఇది 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తాను 3వ ప్రధాని అయ్యాక తెలంగాణలో మోడీ చేస్తున్న తొలి పర్యటన. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధికి బాటలు పరుస్తూనే మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ కి ధీటైన వ్యూహాన్ని సిద్ధం చేసే ప్రణాళికతో మోడీ టూర్ ఆఫ్ తెలంగాణ సాగనున్నట్టు అంచనా వేస్తున్నారు నిపుణులు.